Good morning to everyone. So yesterday మనం మాట్లాడిన విధంగానే బైనరీ సబ్ట్రాక్టర్ ఇస్ బీయింగ్ వర్క్అవుట్ ఎలా వర్క్ అవుతుంది, దాంట్లో ఏ మాడిఫికేషన్స్ చేయాలి, ఎలా చేయాలి అనేది ఒకసారి చూద్దాం. సో అన్సైన్డ్ బైనరీ సబ్ట్రాక్షన్ కెన్ బి డన్ బై యూజింగ్ కాంప్లిమెంట్స్ వాడుకొని మనం బైనరీ సబ్ట్రాక్షన్ చేస్తూ ఉంటాం. అయితే ఇక్కడ బైనరీ సబ్ట్రాక్షన్ ఎలా చేయాల్సి ఉంటుందంటే, సో ఏ ఈజ్ మైన్యూడ్ అండ్ బి ఈజ్ సబ్ట్రాహెండ్. ఓకే, ఫస్ట్ వన్ వచ్చేసి మైన్యూడ్, సెకండ్ వన్ వచ్చి సబ్ట్రాహెండ్. సో ఒక మైన్యూడ్ సబ్ట్రాహెండ్ తీసుకున్నట్లయితే, సో దిస్ సబ్ట్రాహెండ్ ఈ వాల్యూ యొక్క టూస్ కాంప్లిమెంట్ తీసుకొని వచ్చిన వాల్యూని సో ఏకి యాడ్ చేసినట్లయితే సో వచ్చే అవుట్పుట్ ఏదో ఉంటుంది. ఆ అవుట్పుట్ విత్ క్యారీ వచ్చింది అనుకుందాం. అవుట్పుట్ లో క్యారీ వచ్చినట్లయితే అది క్యారీని ఒమిట్ చేసి సో మిగతా వాల్యూ మొత్తాన్ని కూడాను ఆన్సర్ గా చెప్తాం, A-Bగా చెప్తాం. ఒకవేళ క్యారీ రాకపోయినట్లయితే మళ్ళా మనం ఇంకొక ప్రాసెస్ చేయాల్సి ఉంటుంది. ఆ ప్రాసెస్ ఏమంటే, వచ్చిన రిజల్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని అగైన్ మళ్ళా టూస్ కాంప్లిమెంట్ కనుక్కోవాల్సి ఉంటుంది. దానికి ఆ విధంగా టూస్ కాంప్లిమెంట్ కనుక్కున్నట్లయితే ఆ టూస్ కాంప్లిమెంట్ తీసుకున్న వాల్యూని సో నెగిటివ్ సైన్ తోటి అది యాక్చువల్గా వాల్యూగా చెప్తా ఉంటాం. సో యాక్చువల్గా రిజల్టెంట్ వాల్యూగా A-Bగా చెప్తాం. అంటే ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేయండి, ఇఫ్ ఏ ఈజ్ గ్రేటర్ దెన్ బి అంటే ఏ చాలా పెద్దది, బి చిన్నది అనుకున్నట్లయితే కంపల్సరీ క్యారీ వస్తుంది. సో క్యారీ కంపల్సరీగా వస్తుంది. ఇఫ్ ఏ ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు కూడా యాడ్ చేసుకోవచ్చు క్యారీ రావాలంటే. ఏ ఈజ్ లెస్ దెన్ బి అయినట్లయితే ఇక్కడ నో క్యారీ రాదు. ఓకేనా, కంపల్సరీ క్యారీ రాదు. సో ఇప్పుడు మనం ఇంప్లిమెంట్ చేయబోయే సర్క్యూట్ వచ్చేసి దీనికి ఇంప్లిమెంట్ చేయబోతున్నాం సర్క్యూట్ మొత్తాన్ని కూడాను. సో అంటే ఏ ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు బి అనుకున్నట్లయితే ఈ సబ్ట్రాక్షన్ ఎలా ఉంటుందో ఒకసారి చూడబోతున్నాం. ఇకపోతే మనకు తెలిసిన విషయమే, ప్రీవియస్ గా మనం క్లియర్ గా ఒకసారి మాట్లాడుకున్నాం, అంటే ప్రీవియస్ క్లాసెస్ లో చూసాం. సో వాట్ ఈస్ దట్ ఇష్యూ ఈస్ టూస్ కాంప్లిమెంట్ తీసుకోవాలనుకున్నట్లయితే ఫస్ట్ వన్స్ కాంప్లిమెంట్ మాట్లాడి, అంటే వన్స్ కాంప్లిమెంట్ ని ఐడెంటిఫై చేసి దానికి +1 యాడ్ చేసినట్లయితే అదే టూస్ కాంప్లిమెంట్ ఇక్కడ. ఓకే, సో లీస్ట్ సిగ్నిఫికెంట్ బిట్ పొజిషన్ లో +1 యాడ్ చేస్తే వచ్చే వాల్యూనే సో మనకి టూస్ కాంప్లిమెంట్ కిందగా చెప్తారు. ఇకపోతే దీన్ని అప్లై చేయడం కోసం వన్స్ కాంప్లిమెంట్ చేయటం అంటే ఇక్కడ మీనింగ్ ఏమి? ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇచ్చిన వాల్యూ సో 10 సో 1101 సంథింగ్ ఇలా ఇచ్చారు అనుకుందాం. ఇచ్చినట్లయితే ఏం చేయాల్సి ఉంటుంది? వన్స్ కాంప్లిమెంట్ ఎలా ఇంప్లిమెంట్ చేయాల్సి ఉంటుందంటే, ఒరిజినల్ గా అయితే యాక్చువల్ గా అయితే మనం మీకు పాఠం చెప్పేటప్పుడు గుర్తుపెట్టుకోండి అబ్బాయి అని చెప్పేసి ఇలా చెప్పుకుంటాం, ఫ్లిప్ చేయండి, 1 ఉంటే 0, 0 ఉంటే 1 చేయండి అని చెప్పుకుంటాం, ఎందుకంటే ఈజీనెస్ కోసం. కానీ ఒరిజినల్ గా ఇంప్లిమెంట్ చేసేటప్పుడు నెంబర్ ఆఫ్ బిట్స్ ఆర్ 1 2 3 4 5 6 బిట్స్ ఆర్ దేర్. అంటే మీరు 6 1లు తీసుకొని సో 6 1లో నుంచి మనకి ఇచ్చిన వాల్యూని తీసేయాలి, డిడక్ట్ చేయాలి. ఎలా డిడక్ట్ చేసినట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ డిడక్ట్ ఆర్ సబ్ట్రాక్ట్ లైక్ దిస్, అంటే జనరల్ గా డెసిమల్ సబ్ట్రాక్ట్ చేసినట్టయితే 1 - 1 దట్ ఈస్ 0, అలాగే 1 - 0 1, 1 - 1 అగైన్ 0, 1 - 1 అగైన్ 0, 1 - 0 1, 1 - 1 0. అంటే గమనించండి, దీనికి వన్స్ కాంప్లిమెంట్ వచ్చిందో లేదో చూద్దాం. అంటే యాక్చువల్ గా చేయాల్సిన పద్ధతి. సో నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఎన్నైనా క్యాలిక్యులేట్ చేసి అన్ని 1లు తీసుకొని దాంట్లో నుంచి ఇచ్చిన వాల్యూని డిడక్ట్ చేయాలి. డిడక్ట్ చేయటువంటి నా ఉద్దేశం సబ్ట్రాక్ట్ చేయాలి. సబ్ట్రాక్ట్ చేసినట్లయితే వచ్చిన రిజల్టే సో వన్స్ కాంప్లిమెంట్. దీనికి +1 యాడ్ చేసినట్లయితే, ఇఫ్ యూ యాడ్ +1 దెన్ దట్ ఈస్ కాల్డ్ యాజ్ టూస్ కాంప్లిమెంట్. సో 1 1 0 సో 0 1 0. సో దిస్ ఈస్ టూస్ కాంప్లిమెంట్ ఆఫ్ ది గివెన్ వాల్యూ. సో ఈ విధంగా మనం టూస్ కాంప్లిమెంట్ ని కనుక్కుంటాం ఇక్కడ. అయితే ఈ టూస్ కాంప్లిమెంట్ కనుక్కోవడానికి మనం అప్లై చేయవలసింది ఏంటో ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. మిగతా ఏమి నేను ఇంకా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ లో మెన్షన్ చేయలేదు. సో మొత్తం కూడాను రాసుకుంటూ వస్తాను.
మీ దగ్గర బుక్ కానీ బుక్ పెన్ మీ దగ్గర రెడీగా ఉంటే నేను ఇప్పుడు చెప్పేది మొత్తం కూడా రాయండి. అఫ్ కోర్స్ దిస్ కుడ్ బి అప్లోడెడ్ టు యూ ఆల్సో. సో ఇక్కడ ఈ విధంగా అంటే ఈ పర్టికులర్ ఆపరేషన్ మనం ఒకసారి బాక్స్ ఇంక్లూడ్ చేస్తాం, దెన్ ఇట్ విల్ బి వెరీ ఈజీ టు ఐడెంటిఫై. సో ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేయండి, ఈ వాల్యూని ఒకసారి అబ్జర్వ్ చేయండి. నేను ఇచ్చిన సో ఈ బిట్ లో ఫస్ట్ బిట్ ఒకసారి అబ్జర్వ్ చేయండి, 1 గా ఉంది. సో వన్స్ కాంప్లిమెంట్ ఆఫ్ 1 ఈక్వల్ టు 0. వన్స్ కాంప్లిమెంట్ ఆఫ్ 1 ఈక్వల్ టు 0. హౌ యూ కెన్ గెట్ దట్ 1? ఎలా వస్తుంది మీకు ఆ వన్స్ కాంప్లిమెంట్? ఏ టైప్ లో వస్తుంది అంటే, ఇఫ్ యూ వాంట్ టు గెట్ ది వన్స్ కాంప్లిమెంట్, సో సెండ్ దట్ పర్టికులర్ వాల్యూ టు ఎక్స్క్లూజివ్ ఆర్ గేట్. సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి, అంటే ఇక్కడ నేను 1 గా ఇన్పుట్ ఇచ్చినప్పుడు ఒక ఇన్పుట్ ఏమవుతుంది, కంపల్సరీగా 1 అవుతుంది. రెండో ఇన్పుట్ నేను ఇచ్చే ఇన్పుట్ ఇక్కడ. కాబట్టి ఎక్స్క్లూజివ్ ఆర్ గేట్ ఒకసారి గమనించండి. దిస్ ఈజ్ ఎక్స్క్లూజివ్ ఆర్ గేట్. దిస్ గేట్ మైట్ బి సేమ్స్ ఇన్ సచ్ ఎ వే. సో 1 వాల్యూ ఈక్వల్ టు 1 వాల్యూ, ఫస్ట్ వాల్యూ ఈక్వల్ టు ఆల్వేస్ 1. ఇది మాత్రం కంపల్సరీ కంటిన్యూస్ గా. సో నేను ఇక్కడ ఏ వాల్యూ తీసుకున్నాము, బ్లూ కలర్ లో ఏమైతే మెన్షన్ చేసినా అది కంటిన్యూస్ గా 1. దాన్ని మార్చడానికి కుదరదు. ఇకపోతే ఇప్పుడు నా ఇన్పుట్, నేను ఇచ్చిన ఇక్కడ ఇన్పుట్ ని సో 1గా ప్రాసెస్ చేస్తున్నాను. మరి ఫర్ ఎగ్జాంపుల్ ఇట్ కుడ్ బి ఏ, దీన్ని ఏగా అనుకుందాం, దీన్ని ఏమో బిగా అనుకుందాం. సో ఎక్స్క్లూజివ్ ఆర్ యొక్క అవుట్పుట్ ఏమంటే, సో ఎఫ్ ఈక్వల్ టు ఫైనల్ ఫంక్షన్ ఎఫ్ ఈక్వల్ టు సో ఏ కాంప్లిమెంట్ బి, సో ఏబి ప్లస్ ఏబి కాంప్లిమెంట్. ఇది మనకు వచ్చే యాక్చువల్ అవుట్పుట్ ఇది. సో దీని ప్రకారం మనం ఒకసారి ట్రూత్ టేబుల్ ఒకసారి డ్రా చేసినట్లయితే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఎందుకంటే ఇది ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వస్తుందంటే, ఇక్కడ అప్లై చేయబోయేది ఇదే, దీన్ని ఇక్కడ అప్లై చేయబోతున్నాం, అందువల్ల ఇది కంపల్సరీ. సో ఫర్ ఎగ్జాంపుల్ సో ఏ అండ్ బి ఇది పోతే ఏ కాంప్లిమెంట్ అలాగనే బి కాంప్లిమెంట్ కూడా, ఇది రెండు వేరు వేరు పక్క పక్కన కాదు, అంటే రెండు 2 డిఫరెంట్ వాల్యూస్ ఇవి, 2 డిఫరెంట్ వాల్యూస్ ఇవి. ఓకే, దిస్ ఈస్ బి కాంప్లిమెంట్. సో ఫైనల్ గా మనకు వచ్చే ఎఫ్ వాల్యూ, ఎఫ్ అంటే ఎక్స్క్లూజివ్ ఆర్ అప్లై చేయగా వచ్చిన వాల్యూ. డిఫాల్ట్ వాల్యూస్ ఏంటో ఒకసారి చూద్దాం. 0, దిస్ ఈస్ 0, దిస్ ఈస్ సారీ దిస్ ఈస్ 0 1, నాట్ 1 0, 0 1, ఎందుకంటే ఆర్డర్ ప్రకారం రాద్దాం. దిస్ ఈస్ 0, దిస్ ఈస్ 1, దిస్ ఈస్ 1 0. సో 0, అగైన్ తప్పులు పోతున్నాయి, దీంతో రాయటం కదా, మౌస్ తో రాయటం కాబట్టి కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది. హౌఎవర్ దిస్ ఈస్ 1 and 1. సో దిస్ ఈస్ ది ఫైనల్ కాంబినేషన్, ఇన్పుట్ కాంబినేషన్ ఆఫ్ సో 2 వేరియబుల్స్. సో ఏ కాంప్లిమెంట్ అంటే ఉన్నదాన్ని కాంప్లిమెంట్ చేయాలి. సో దిస్ ఈస్ 1, దిస్ ఈస్ 1, దిస్ ఈస్ 0. సో 1 కాస్త ఇక్కడ ఏంటి ఈరోజు ఇబ్బంది పడుతున్నాం, బాగా ఇబ్బంది పడుతున్నాం. ఓకే, హౌఎవర్ ఇట్ కుడ్ బి, సో రెండోది కూడా 0 ఉంది కాబట్టి 0. సో దిస్ ఈస్ 1 and this is 1. Complement of A, all values. Wait for a while. Probably. Okay, this is 1 and this is 0 and this is 0. B is 0 actually, complement value of 0 equal to 1. D is 1 actually at this case, and complement value equal to 0. And ikkada 0 ga undi, complement value equal to 1. Ikkada 1 ga undi, complement value equal to 0. ఇప్పుడు ఏం చేస్తున్నాం, F ని డైరెక్ట్ గా రాయకుండా కొద్దిగా మార్చి రాద్దాం. అంటే ఇంకొక 2 ఎక్స్ట్రా ఇష్యూస్ తీసుకుందాం. ఇక్కడ తర్వాత F ని రాద్దాం. సో ఇక్కడ F ని పెడతాను. So let us examine what is the value which is going to put place here. ఇక్కడ ఏం తీసుకుంటున్నాం ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. This is A complement B. A complement B ఇది. సో పోతే ఇది వచ్చేసేమో A B complement. A B complement వాల్యూని కనుక్కున్నాం. A complement into B. సో A complement అంటే ఇది. సో A complement into B. 1 into 0, 0. So 1 into 1, that is 1. అలాగే 0 into 0, that is 0. So 0 into 1, again 0. ఇది కూడా 0 అవుతుంది. ఇప్పుడు ఏ బి కాంప్లిమెంట్ అంటే ఈ వాల్యూ, ఈ పర్టికులర్ వాల్యూ, ఈ పర్టికులర్ వాల్యూ, ఈ రెండింటిని. సో 0 into 1, again it is 0. సో 0 into 0, again it is 0. పోతే 1 into 0, so that is 0. So
ఏంటది 1 into 0 ఇక్కడ వేసినట్టున్నాం. నో I did a small mistake here. So this value and this value I did a small mistake here. So 1 into this one b complement కదా, కాబట్టి 1 followed by, so 1 into 0 which is equal to 0. ఈ రెండింటిని చివరిలో మనం యాడ్ చేయటమే కదా, ఇది ప్లస్ కాబట్టి యాడ్ చేసినట్లయితే 0 plus 0 which is 0. So 1 plus 0 that is 1, 0 plus 1 that is 1, so 0 plus 0 that is 0. సో అంటే మీరు అబ్జర్వ్ చేయాల్సిన వాల్యూ ఏమంటే ఇక్కడ నేను జనరలైజ్డ్ ఫామ్ లో మాట్లాడుకుంటూ వచ్చాను, అంతేగాని స్పెసిఫిక్ గా ఒక వాల్యూ 1 గా చెప్పలేదు. నేను ఒక వాల్యూ 1 గా నేను ఇక్కడ అప్లై చేయలేదు. సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి, సో ఒక వాల్యూ 1 గా ఉంది, రెండో వాల్యూ మనం సబ్మిట్ చేసిన వాల్యూగా అవుతూ ఉంటుంది. సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి, సో మీరు ఇక్కడ చివరికి అబ్జర్వ్ చేయాల్సిన సిచ్యువేషన్స్ ఏంటంటే ఈ రెండు సిచ్యువేషన్స్ మాత్రమే అబ్జర్వ్ చేయాలి. మీరు ఇక్కడ ఈ రెండు మాత్రమే అప్లై చేయాలి. ఓకే, సో వెన్ క్వైట్ ఆపోజిట్ టు ఈచ్ అదర్, రెండు కూడాను ఆపోజిట్ గా ఉండి ఉన్నట్లయితే చూడండి, ఇక్కడ ఏ వాల్యూ 0 బి వాల్యూ 1, లేదు ఏ వాల్యూ 1 బి వాల్యూ 0, ఇట్లా క్వైట్ ఆపోజిట్ గా ఉన్నప్పుడు మనకు కావాల్సిన అవుట్పుట్ అనేది ఇక్కడ 1 గా వస్తుంది. ఇక్కడ అది అబ్జర్వ్ చేయాలి మీరు. అయితే ఇప్పుడు మన వన్స్ కాంప్లిమెంట్ ప్రకారం ఇక్కడ ఆలోచించినట్టయితే, సో పైన ఈ ఇన్పుట్ చూసినట్టయితే కంటిన్యూస్ గా 1 మాత్రమే ఉంది. సో 1లో నుంచి 1 తీసేయటం, లేదు 1లో నుంచి 0 తీసేయటం, లేదు 1లో నుంచి 1, ఆ విధంగా ఉంది. కాబట్టి ఈ ఎక్స్క్లూజివ్ వారిని ఒకసారి అబ్జర్వ్ చేస్తే 1 bit is always trying to 1 and second bit will be, second bit ఏం పంపిస్తాం దాని మీద డిపెండ్ అవుతుంది. ఇప్పుడు అబ్జర్వ్ చేయండి, 1 0 గా ఉంది అనుకుందాం. మన ఇన్పుట్ ఒక బిట్ మాత్రం కంపల్సరీ 1, తర్వాత రెండోది వచ్చేసి 0 గా ఉన్నట్లయితే ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేయండి ఈ కండిషన్. లెట్ మీ టేక్ అనదర్ కలర్, దెన్ యూ కుడ్ అండర్స్టాండ్ వెరీ ఈజీలీ. సో ఇంకో కలర్ తీసుకుంటే ఈ కండిషన్ ఇక్కడ అబ్జర్వ్ చేయండి, దిస్ ఇస్ ది కండిషన్. అంటే సో మనకి యాక్చువల్గా ఇక్కడ చేసిన దాని ప్రకారం దిస్ ఈస్ ఏ అండ్ సెకండ్ బిట్ వాట్ ఐ హ్యావ్ టు సబ్మిటెడ్, ఇక్కడ సబ్మిట్ చేసిన వాల్యూ ఇది. సో అంటే 1గా ఉంది, రెండవది 0గా ఉంది. 1గా ఉండి 0గా ఉన్నట్టయితే మనకు వచ్చే వాల్యూ సో 1, అంటే ఫ్లిప్ అయింది కదా, ఆబ్వియస్లీ ఫ్లిప్ అయిపోయింది కదా, అంటే 0 ఉండాల్సిన వాల్యూ అవుట్పుట్ వచ్చేసరికల్లా 1 వచ్చేసింది ఇక్కడ. నెక్స్ట్ రెండవది వచ్చేసి 1 1. సో అంటే ఈ వాల్యూ మార్చడానికి లేదు, రెండో వాల్యూ 1గా పంపిస్తున్నాను. ఇప్పుడు దీన్ని అబ్జర్వ్ చేయండి, ఈ వాల్యూ అబ్జర్వ్ చేయండి ఒకసారి, ఈ అవుట్పుట్ను ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఈ అవుట్పుట్ అబ్జర్వ్ చేస్తే 2 1 1గా పంపించాను, వచ్చిన వాల్యూ ఏంటి, మనకు అవుట్పుట్ వచ్చిన వాల్యూ ఏంటి 0. సో కాబట్టి నేను బి 0 పంపిస్తే 1గా ఫ్లిప్ అవుతుంది, బిని 1గా పంపిస్తే 0గా ఫ్లిప్ అవుతుంది. ఇక్కడ ఈ వాల్యూని మార్చడానికి లేదు, ఎందుకనంటే బిగ్గెస్ట్ వాల్యూ ఏదైతే ఉంటుందో దానికి ఈక్వలెంట్ నెంబర్ ఆఫ్ వాల్యూస్ తీసుకొని దానికి కావలసిన సో దాన్ని పంపించి సబ్ట్రాక్ట్ చేయాల్సి ఉంటుంది. సో కాబట్టి సో హియర్ ఇట్ ఈస్ 1 0 కాంబినేషన్ తీసుకుంటే ఎక్స్క్లూజివ్ వాల్యూలో ఇక్కడ 1 0 కాంబినేషన్ తీసుకున్నప్పుడు మనకు వచ్చిన వాల్యూ 1, అంటే బి వాల్యూ 0 ఉన్నప్పుడు 1గా ఫ్లిప్ అయింది. 1 అనేది కామన్ కాబట్టి 1 1, అంటే బి వాల్యూ 1గా పాస్ చేసినప్పుడు సో మనకు వచ్చిన వాల్యూ ఇప్పుడు గమనించండి, ఇక్కడ 1 1గా ఇక్కడ పాస్ చేశాను, 1 1గా పాస్ చేసినప్పుడు నాకు వచ్చిన అవుట్పుట్ 0. సో కాబట్టి వన్స్ కాంప్లిమెంట్ ఇక్కడ సక్సెస్ఫుల్ అవుతుంది. 0 పంపిస్తే 1గా ఫ్లిప్ అవుతుంది, 1 పంపిస్తే 0గా ఫ్లిప్ అవుతుంది ఇక్కడ. సో అట్ దిస్ మూమెంట్ ఎనీ క్వశ్చన్, సంబడి హ్యాస్ రైజ్డ్ ది హ్యాండ్. ఓకే, సో ఈ విధంగా మనకి ఫ్లిప్ అవడానికి ఛాన్సెస్ ఉంది. కాబట్టి ఈ ఇష్యూని బేస్ చేసుకొని మనం ఇక్కడ మొత్తం డ్రా చేయడానికి ట్రై చేస్తున్నాం. ఓకే, అంటే పంపించే ఇన్పుట్ అనేది ఈ విధంగా ఉంటుంది. అయితే ఇప్పుడు మనం డెవలప్ చేయబోయేది సో బోత్ యాడరు సబ్ట్రాక్టర్ రెండు కూడాను, యాడరు సో సబ్ట్రాక్టర్ రెండు కూడా ఇక్కడ అవుతుంది. ఎలానో ఒకసారి గమనిద్దాం. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ టు రిమెంబర్. సో లుక్ దిస్, ఒకసారి అబ్జర్వ్ చేస్తే 4 డిజిట్ అనుకుంటున్నాం ఇక్కడ కూడాను, ఎందుకంటే నార్మల్గా 4 డిజిట్ గురించి ఎక్కువగా మాట్లాడతాం. అది మీకు ఫైనల్ ఎగ్జామినేషన్లో కూడా సబ్మిట్ చేస్తే సరిపోతుంది. 4 డిజిట్ కాబట్టి 4 డిజిట్ని యాడ్ చేయాలన్నా సబ్ట్రాక్ట్ చేయాలన్నా మనకు కావాల్సింది సో ఫుల్ యాడర్స్ కావాలి, 4 ఫుల్ యాడర్స్ కావాలి. సో ట్రై టు అబ్జర్వ్, సో దిస్ వన్ హియర్, దిస్ ఈస్ సో 4th full adder, and this is 3rd full adder, and this is 2nd full adder, and this is the 1st full adder number 1. ఒకసారి అబ్జర్వ్ చేస్తే దిస్ ఈస్ 0th full adder, దిస్ ఈస్ 1st full adder, దిస్ ఈస్ 2nd full adder, and దిస్ ఈస్ 3rd full adder. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే
సో మనం యాడర్స్ ఒకసారి అబ్జర్వ్ చేసినప్పుడు దేర్ ఈస్ వన్ ఇన్పుట్ హియర్, దట్ ఇన్పుట్ ఈస్ C0 అనేది ఒక ఇన్పుట్ గా తీసుకున్నాం ఇక్కడ. తర్వాత దీని నుంచి వచ్చే అవుట్పుట్ క్యారీ అవుట్పుట్ C1 గా తీసుకొని సో సెకండ్ ఫుల్ యాడర్ కి దీన్ని ఇన్పుట్ గా ఇచ్చాం. అలాగనే దీని నుంచి వచ్చే ఇంకొక అవుట్పుట్ సో C2 గా తీసుకొని దాన్ని అంటే ఫుల్ యాడర్ 1 నుంచి వచ్చిన అవుట్పుట్ ని ఫుల్ యాడర్ 2 కి ఇన్పుట్ గా మూడో ఇన్పుట్ గా పంపించాం. అలాగనే సో సెకండ్ ఫుల్ యాడర్ ఈ పర్టికులర్ ఫుల్ యాడర్ దగ్గర నుంచి వచ్చిన అవుట్పుట్ ని సో C3 గా అనుకొని దీన్ని థర్డ్ ఫుల్ యాడర్ కి ఇన్పుట్ గా పంపించాం. దీని నుంచి ఏదైతే అవుట్పుట్ వచ్చిందో అవుట్పుట్ ని క్యారీ కింద అంటే క్యారీ 4 అని చెప్పేసి మార్కప్ చేసాం. అలాగనే ఇక్కడేమో సమ్ నాట్ అని, ఇక్కడేమో సమ్ 1 అని. ఇవి మనకు తెలిసిన విషయాలే, ఎందుకంటే సో బైనరీ యాడర్ ని మనం ఇక్కడ చూసాం కాబట్టి ఈ సమ్ 2 అని, ఈ సమ్ 3 అని. అంటే ఇప్పుడు ఫైనల్ గా క్యారీలో సమ్ నాట్ నుంచి సమ్ 3 వరకు ఉన్న వాల్యూస్ మొత్తాన్ని అపెండ్ చేసుకుంటే ఎడిషన్ వస్తుంది. పోతే ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఇన్పుట్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. దీనికి 2 ఇన్పుట్స్ పంపించాలి. ఆ ఇన్పుట్స్ ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. ట్రై టు అబ్జర్వ్ దిస్ వన్. ఫస్ట్ ఇన్పుట్ ఏ అంటే A0 ఇది. సో ఇది A0. ఇక్కడ కూడా అంతే. సో ఫస్ట్ ఇన్పుట్ హియర్ దట్ ఈస్ A1 అంటే ఏలో ఉన్న సో సెకండ్ బిట్ అని అర్థం. ఇది కూడాను A2 ఏలో ఉన్న థర్డ్ బిట్ అని అర్థం. నాట్ బిట్ ఫస్ట్ బిట్ సెకండ్ బిట్ అని. అలాగే ఇది వచ్చేసి ఏలో ఉన్న లాస్ట్ బిట్ ఫోర్త్ బిట్ అని. అంటే లీస్ట్ సిగ్నిఫికెంట్ బిట్ నుంచి మోస్ట్ సిగ్నిఫికెంట్ బిట్ వరకు యాడ్ చేసుకుంటూ వచ్చారు. ఒకవేళ డైరెక్ట్ గా ఇక్కడ బీని కలిపినట్టయితే, డైరెక్ట్ గా బీని ఇక్కడ కలుపుకుంటూ వస్తే అది యాడర్ అయిపోతుంది, అంటే 4 బిట్ యాడర్ అయిపోతుంది. సో కాబట్టి మనం అక్కడ స్పెసిఫిక్ గా సో అలా మాట్లాడడానికి వీల్లేదు. సో ఇక్కడ మనం డెవలప్ చేయాల్సింది సో సబ్ట్రాక్టర్. ఇక్కడ సబ్ట్రాక్టర్ డెవలప్ చేయాలి కాబట్టి ట్రై టు అబ్జర్వ్ దిస్ వన్. ఏం చేయాలంటే సో let us take the exclusive OR gate and OR gate will be submitted. ఇక్కడ కూడా అంతే. let us take exclusive OR gate. ఇన్పుట్ సెట్ తర్వాత మాట్లాడతాను. ఇన్పుట్ సెట్ నేను తర్వాత మాట్లాడతాను. ముందు అసలుకి ఇక్కడ చేయాల్సిన పని ఏంటో ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. చేయాల్సిన పని ఏంటో ఒకసారి క్లారిటీ తెచ్చుకొని ఆ తర్వాత ఇన్పుట్స్ ఎలా సబ్మిట్ చేయాలో ఆలోచిద్దాం. సో దిస్ ఈజ్ ఎక్స్క్లూజివ్ OR gate. దిస్ ఈజ్ యాక్చువల్గా OR gate ఇది. దీనికి ఇంకోటి కలిపితే ఎక్స్క్లూజివ్ OR అవుతుంది. సో హియర్ ఆల్సో దిస్ ఈజ్ ఎక్స్క్లూజివ్ OR gate. దిస్ ఈజ్ ఎక్స్క్లూజివ్ OR gate. సో ఇంకోటి కలిపితే ఎక్స్క్లూజివ్. ఓకే, దిస్ ఈజ్ ఎక్స్క్లూజివ్ OR gate. అంటే రెండో ఇన్పుట్ ని ఎక్స్క్లూజివ్ OR gate ద్వారా ప్రాసెస్ చేస్తూ మనం ఎక్స్క్లూజివ్ OR gate ద్వారా ప్రాసెస్ చేస్తూ పంపిస్తున్నాం. ఇది కూడా ఇంకొక సో ఎక్స్క్లూజివ్ OR gate ఇది. ఓకే, దిస్ ఈజ్ ఎక్స్క్లూజివ్ OR gate. లైక్ దిస్ అవుట్పుట్ ని ప్రాసెస్ చేస్తాం. సో మనకు అర్థమైపోయింది, ఒక ఇన్పుట్ క్లియర్ గా అర్థమైంది. ఒక ఇన్పుట్ మాత్రం 100% బీనే. ఒక ఇన్పుట్ మాత్రం 100% సో బీనంటే ఏది ఎక్స్క్లూజివ్ OR gate కి. సో ఇట్ హాస్ బీన్ క్లియర్. సో దిస్ ఈజ్ B1 అండ్ ఇట్ హాస్ బీన్ క్లియర్. దిస్ ఈజ్ B2. సో ఇట్ హాస్ బీన్ క్లియర్ ఫర్ దిస్. దిస్ ఈజ్ సో B3. ఇంతవరకు క్లారిటీ వచ్చేసింది. మనం ప్రీవియస్ గా ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ ఇన్పుట్ వచ్చేసి కంపల్సరీ ఒకటే అనుకున్నాం కదా. ఫస్ట్ ఇన్పుట్ మస్ట్ అండ్ షుడ్ గా ఒకటే అనుకున్నాం కదా. కాబట్టి ఐడ్ లైక్ టు టేక్ వన్ మోర్ ఎక్స్ట్రా బిట్ హియర్. ఆ బిట్ ని అంటే దీన్ని సపరేట్ కలర్ తో డ్రా చేస్తా, ఎందుకంటే కొంచెం క్లారిటీ ఉంటుంది. ఆ బిట్ ని ఒకటికి మాత్రమే సెండ్ చేస్తాం. ఒకసారి అబ్జర్వ్ చేయండి. సో ట్రై టు take into consideration. So look at this. This red color line will be second input of each and every exclusive OR gate here. Okay, exclusive OR gate ki let me consider this is M. Okay, this is M. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే don't be confused. ఈ లైన్ కొంచెం పెద్దదిగా ఉంది. A0 ఇది. ఓకే, ఇక్కడ అబ్జర్వ్ చేస్తే సో whatever the so 2's complement will be. ఇప్పటి వరకు మనం చేస్తుంది 1's complement సక్సీడ్ అయింది. ఇక్కడ అబ్జర్వ్ చేయండి. సో ఒకటిలో నుంచి ఒక ఇన్పుట్ కంపల్సరీ 1 అనుకుంటున్నాం. ఒకటిలో నుంచి 0 తీసేస్తే 1 వస్తుందని చెప్తున్నాం. అలాగనే 1 exclusive OR of 1 = 0 రెండు కూడా ఫ్లిప్ అవుతుంది.
వన్స్ కాంప్లిమెంట్ వరకు సాటిస్ఫై అయింది. అంటే ఇక్కడ సపోజ్ 0 పంపించారు అనుకోండి, ఇది ఎప్పుడు కూడా ఒకటే ఉంటుంది కాబట్టి ఆబ్వియస్లీ 10 అంటే 1 ఇన్పుట్ వస్తుంది. ఇక్కడ ఈ వాల్యూ తర్వాత ఆలోచిద్దాం. ఇక్కడ 1 ఇన్పుట్ వస్తుంది. సపోజ్ ఇక్కడ 1 పంపించారు అనుకోండి, 1 m ఈక్వల్ టు 1, దిస్ ఈస్ 1 కాబట్టి 1 కాబట్టి ఇక్కడ 0 అవుట్పుట్ వస్తుంది. అంటే ఈ ఫుల్ ఆర్డర్కి 0 ఇన్పుట్ గా వస్తూ ఉంటుంది. అలాగే ఇక్కడ 0, ఇంకా మిగతా అన్ని కూడా సేమ్ అదే, ఏ పంపించినా కానీ సేమ్ అది. ఇంతవరకు అయితే ప్రాబ్లం లేదు. వన్స్ కాంప్లిమెంట్ బాగానే అప్లై అవుతుంది. మరి +1 ఎక్కడ యాడ్ చేయాలి? +1 ఎక్కడ యాడ్ చేయాలంటే ట్రై టు అపెండ్ దిస్ వన్ టు దిస్ వన్. ప్రీవియస్ గా అయితే ఏం చెప్పాం? యాడర్ లో ఏం చెప్పాం మనం? యాడర్ లో C0 ఎప్పుడు కూడా 0నే ఉండాలి, 1 ఉండకూడదు అని చెప్పాం. ఇప్పుడే మాట్లాడుతున్నాం. సో ఈ ఎక్స్క్లూజివ్ ఆర్ గేట్ ద్వారా వచ్చిన ఈ అవుట్పుట్ మొత్తం కూడా వన్స్ కాంప్లిమెంట్ ఆఫ్ ఈచ్ ఇండివిజువల్ డిజిట్. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, 0 పంపించాను. ఆ 0 సో ఇక్కడ m ఈక్వల్ టు 1 కాబట్టి సో 0, 1 గా ఎక్స్క్లూజివ్ వారికి ఇన్పుట్ పంపించాను. 0, 1 ఇన్పుట్ పంపిస్తే మనకు వచ్చే అవుట్పుట్ 1. అలాగనే ఇక్కడ B1 కి 1 పంపించాను. m లో ఉన్న వాల్యూ 1 గా ఇన్పుట్ పంపించినట్టయితే ఎక్స్క్లూజివ్ ఆర్ గేట్ 0ని ప్రొడ్యూస్ చేస్తుంది. అండ్ సో ఆన్. ఇంకా మనకు ఉండేది ఆ 2 కాంబినేషన్సే కాబట్టి మిగతా అన్ని కూడా యూనిట్ టు టేక్ యాజ్ ఇట్ ఈస్. ఇలా తీసుకున్నప్పుడు ఇక్కడ ఈ బిట్ కి వన్స్ కాంప్లిమెంట్ వచ్చింది, B1 బిట్ కి వన్స్ కాంప్లిమెంట్ వచ్చింది, B2కి వచ్చింది, B3కి వచ్చింది, అండ్ సో ఆన్. ఎన్ని ఉంటాయి అన్ని వచ్చింది. కానీ దానికి +1 యాడ్ చేస్తేనే కదా మనకి దట్ విల్ బి కన్సిడర్డ్ యాజ్ 2's కాంప్లిమెంట్. సో కాబట్టి ఈ m తీసుకొచ్చేసి ఇక్కడ యాడ్ చేసేస్తాం. ఈ m తీసుకొచ్చేసి ఇక్కడ యాడ్ చేసేసామనుకోండి, ఆబ్వియస్లీ m విల్ బి ఈక్వల్ టు 1 అయితే సో ఈ వన్స్ కాంప్లిమెంట్ +1 ఇక్కడ యాడ్ అయిపోతూ ఉంటుంది. సో దేర్ ఫోర్ 2's కాంప్లిమెంట్ వాల్యూ కుడ్ బి గెట్స్ ఐడెంటిఫైడ్. ఇప్పుడు అబ్జర్వ్ చేయండి. సో వన్స్ కాంప్లిమెంట్ తీసుకున్నాం, +1 యాడ్ చేసేసాం. యాడ్ చేసేసి ఈ రెండింటిని యాడ్ చేసి S0 లోకి, ఈ రెండింటిని యాడ్ చేసి S1 లోకి, ఈ రెండింటిని యాడ్ చేసి S2 లోకి, అట్లా క్యారీ కూడా వచ్చేస్తుంది మనకి ఇక్కడ. సో ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. ఇప్పుడు ఒకసారి ఒక చిన్న ఎగ్జాంపుల్ చేద్దాం. ఎగ్జాంపుల్ చేస్తే క్లారిటీ వస్తుంది మనకి. సో 1011 మైనస్ దిస్ ఈస్ మైనస్ 0111. నిన్న తీసుకున్న ఎగ్జాంపుల్ ఇది, కాకపోతే అక్కడ ఎడిషన్ కోసం తీసుకుని ఇక్కడ దీనికోసం తీసుకుంటున్నాం. డైరెక్ట్ గా అప్లై చేసాం అనుకోండి, 1 - 1 దట్ ఈస్ 0, 1 - 1 అగైన్ 0. సో 1 - 0 - 1 -1 మన దగ్గర లేదు కాబట్టి ఇక్కడ క్వశ్చన్ మార్క్ మనకి ఏమొస్తుందో తెలియదు. సో తర్వాత 1 - 0 1. అంటే ఈ క్వశ్చన్ మార్క్ రాకూడదు కాబట్టి దీనికోసం ఎవాల్యుయేట్ చేస్తున్నాం ఇక్కడ. సో ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. A0 వాల్యూ వచ్చేసి, లెట్ మీ టేక్ సమ్ అదర్ కలర్ దెన్ ఇట్ ఈస్ వెరీ ఈజీ టు, ఎస్ దర్ ఈస్ అ క్వశ్చన్ ఐ థింక్. A3 అయితే A4 పెట్టారు, ఏదైనా పర్లేదు, దట్ ఈస్ నాట్ బిగ్ మ్యాటర్. ఈ A4 A3లో ఇట్ డజంట్ మ్యాటర్, యూనో. ఆ వాల్యూస్ ని ఐడెంటిఫై చేయటం అది పెద్ద బిగ్ మ్యాటర్ ఏం కాదు. ఓకే, హౌఎవర్ సో లెట్ మీ రాసేటప్పుడు కొద్దిగా అటు ఇటుగా తప్పులు వస్తూ ఉంటాయి, ప్రాబ్లం ఏం లేదు. ఓకే, హౌఎవర్ థ్యాంక్స్ ఫర్ ఐడెంటిఫై. సో ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. దిస్ ఈస్ A వాల్యూ అండ్ దిస్ ఈస్ B వాల్యూ. సో యాజ్ ఫర్ యాజ్ దిస్ పర్టికులర్ థింగ్, దిస్ ఈస్ B వాల్యూ. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే A వాల్యూ ఫస్ట్ A0 వచ్చేసి 1, A1 వచ్చేసి అగైన్ 1, A2 ఈక్వల్ టు 0 అండ్ A3 ఈక్వల్ టు, సో దట్ ఈస్ 1. ఇది మనకు వచ్చిన వాల్యూ. లేకపోతే B0 వాల్యూ చూద్దాం. B0 వాల్యూ వచ్చేసి ఫస్ట్ వాల్యూ 1. లెట్ మీ టేక్ సమ్ అదర్ కలర్ దెన్ ఇట్ ఈస్ వెరీ ఈజీ టు ఐడెంటిఫై బై యూ. So B0 value, that is 0 here, no not 0, that is 1 actually, sorry, that is 1. B0 equal to that is 1 here, this is 1 here, and here also 1, and here also 1, and here it is 0. ఇప్పుడు సబ్ట్రాక్షన్ కాబట్టి m ఈక్వల్ టు 1 ఉండాలి. సో కాబట్టి ఇక్కడ డైరెక్ట్ గా 1 పాస్ చేస్తున్నాం. ఇక్కడ అబ్జర్వ్ చేద్దామండి. ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. 1 + 1 will be sent as input for one of the inputs for this exclusive OR gate, and 1 1 కాబట్టి మనకు వచ్చే అవుట్పుట్ ఇక్కడ 0 అయిపోతుంది. దిస్ ఈజ్ 0. అలాగనే ఇక్కడ 1 1 అవుతుంది కాబట్టి ఇక్కడ కూడాను 0 అయిపోతుంది. అవుట్పుట్ ఈస్ 0 ఫ్రమ్ దిస్ పర్టికులర్ ఎక్స్క్లూజివ్ OR. ఇక్కడ కూడా 1 ఉంది, 1 1 పంపిస్తున్నాం కాబట్టి ఇక్కడ కూడా అవుట్పుట్ 0. సో ఈ ఫుల్ ఆర్డర్కి వచ్చేసి 0 ఇన్పుట్ ఉంటుంది. అలాగనే 0 ఇక్కడ 1 పాస్ చేస్తున్నాం కాబట్టి ఆబ్వియస్లీ 0 1 విల్ బి ఈక్వల్ టు 1 హియర్. ఇక్కడ 1 అవుతుంది ఎందుకంటే ఎక్స్క్లూజివ్ ఆర్ కాబట్టి. అయిపోతే ఇప్పుడు యాడ్ అప్లై చేద్దాం, ఎడిషన్ అప్లై చేద్దాం. సో దిస్ ఈస్ 1 అండ్ హియర్ ఇట్ ఈస్ ఆల్సో 1 అండ్ హియర్ ఇట్ ఈస్ 0 అండ్ హియర్ ఇట్ ఈస్ 1.
So try to observe this one. So here by default m equal to 1 ఉంది కాబట్టి సేమ్ అదే క్యారీ కింద అప్లై చేసాం కదా. సో therefore 1. 1 plus 1 will be equal to, so this is 0 carry 1. 0 carry 1. ఇప్పుడు అబ్జర్వ్ చేద్దాం. 1 plus 0, 0, 0 plus 1. సో అంటే ఇది 2 అవుతుంది ఇక్కడ. సారీ 1 plus 0 equal to 1, 1 plus 1 equal to 2 అవుతుంది. 0 with carry 1. 0 with carry 1. ఇప్పుడు 0 plus 0, 0, 0 plus 1 equal to 1. So there is no carry for this particular point here, 0. Then here 0, 1 plus 1, 0 with carry 1. 0 with carry 1. So here finally గా మనకు వచ్చిన వాల్యూ ఏమంటే ఇక్కడ, సో 1, 0, 1, 0, 0. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే దిస్ ఈజ్ యాక్చువల్లీ carry. So you have to discard this carry. This is the answer. This is the answer. Observe cheyandi. This value equal to 2 power 0, 2 power 1, 2 power 2, 2 power 3. 2 power 3 అంటే 8, 8 plus 2, 10, 10 plus 1, 11. అంటే ఇది మొత్తం కూడా decimal 11. ఇది మనకు తెలిసిన వాల్యూనే 7. సో 11 minus 7 equal to, సో 4. ఓకే, ఇక్కడ అబ్జర్వ్ చేయండి. వచ్చిన వాల్యూ +4. ఇక్కడ వదిలేసాం కాబట్టి ఇది +4. ఇక్కడ కూడాను మనకు వచ్చేది సో +4. ఓకే, అయితే దిస్ ఆపరేషన్ నేను ఇప్పుడు డిస్కస్ చేసిన ఈ ఇష్యూ మొత్తం కూడాను ఎలా ఉండాలి అంటే, సో మైన్యూట్ మస్ట్ బి ఆల్వేస్ గ్రేటర్ దాన్ దిస్ సబ్ట్రాహండ్, దట్ ఈస్ బి గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు, ఫర్ ఎగ్జాంపుల్ ఈక్వల్ టు కూడా పెట్టుకోవచ్చు. ఇలా ఉన్నప్పుడు మాత్రమే ఇది మనం చేసే వర్క్ అంతా కూడా ప్రాపర్ గా ఉంటుంది. లేకపోతే మాత్రం వర్కౌట్ అవ్వదు. అది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. సో అయితే ఇప్పటి వరకు అబ్జర్వ్ చేద్దాం. ఇప్పటి వరకు అబ్జర్వ్ చేస్తే m ఈక్వల్ టు 1 ఉన్నప్పుడు ఇక్కడ 1's కాంప్లిమెంట్ అప్లై అవుతుంది. ఇక్కడ C0 కి +1 యాడ్ చేస్తున్నాం. దేర్ఫోర్ మనకు కావాల్సిన సో 2's కాంప్లిమెంట్ అప్లై అవుతూ వచ్చిన మైన్యూట్ సబ్ట్రాహండ్ బేస్ చేసుకొని మనకు అవుట్పుట్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ 1 కి బదులుగా ఇక్కడ 0 పాస్ చేసాం అనుకున్నాం. అంటే దీనికి ఈ రెడ్ కలర్ లైన్ ఏదైతే ఉందో ఆ లైన్ లో వచ్చేది మొత్తం కూడా 0. C0 కూడా 0 అయిపోతుంది. ఇక్కడ 1 కాదు 0 అయిపోతుంది. ఇప్పుడు అబ్జర్వ్ చేయండి. సో 0 ఎక్స్క్లూజివ్ ఆర్ ఆఫ్ 0. ప్రీవియస్కి వెళ్ళండి ఒకసారి. ప్రీవియస్కి వెళ్తే 0 ఎక్స్క్లూజివ్ ఆర్ ఆఫ్ 0 ఏమైంది ఇక్కడ? సో 0 సేమ్ వాల్యూ వస్తుంది. అంటే సేమ్ వాల్యూ అవుట్పుట్ వస్తుంది. సో బిలో ఉన్న వాల్యూ 0 అయితే 0నే అవుట్పుట్ వస్తుంది. అలాగనే 0 ఎక్స్క్లూజివ్ ఆర్ ఆఫ్ 1. ప్రీవియస్కి వెళ్ళండి ఒకసారి. 0 ఎక్స్క్లూజివ్ ఆర్ ఆఫ్ 1 ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇక్కడ 1 వస్తుంది. అంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయవలసిన వాల్యూ విల్ బి ఈక్వల్ టు 1. బిలో ఏ వాల్యూ అయితే పాస్ చేశారో ఎక్స్క్లూజివ్ ఆర్ ఆఫ్ 0 పంపిస్తే మనకు వచ్చే వాల్యూ సో బినే వస్తుంది. అలాగనే బిలో ఉన్న వాల్యూ ఎక్స్క్లూజివ్ ఆర్ ఆఫ్ 1 పంపించినట్లయితే మనకు వచ్చే వాల్యూ బి కాంప్లిమెంట్ అవుతుంది. చూసాం కదా ఇందాక బి కాంప్లిమెంట్ ఎలా వచ్చిందో. సో బి కాంప్లిమెంట్ అవుతుంది. కాబట్టి ఈ రెండు విషయాలు దృష్టిలో పెట్టుకొని ఎం వాల్యూని డిఫైన్ చేయాలి. ఎం వాల్యూ 1 ఉందనుకోండి సబ్ట్రాక్టర్ కింద వర్క్ అవుతుంది. ఎం వాల్యూ 0 కింద ఉందనుకోండి మామూలు ఎడిషన్ కింద వర్క్ అవుతుంది. ఇక్కడ సపోజ్ 0 అనుకోండి, 1 పంపిస్తే 1 అవుట్పుట్ వస్తుంది. ఇక్కడ 0 ఉందనుకోండి, 0 పంపిస్తే 0 అవుట్పుట్ వస్తుంది. సో ఇప్పుడు ఎట్లాగో m ఈక్వల్ టు 0 కాబట్టి C0 కూడా 0 అయిపోతుంది. కాబట్టి ఆబ్వియస్లీ దిస్ హోల్ థింగ్ విల్ బి కన్వర్టెడ్ యాజ్ సో యాడర్. అంటే దిస్ m bit is going to so change the nature of this whole entire logic. M equal to capital M equal to so 0 will be act as adder ga work అవుతుంది. If capital M equal to 1 act as subtractor గా వర్క్ అవుతుంది. ఇప్పుడు నేను డిస్కస్ చేసిన ప్రతిదానికి కూడాను దిస్ వన్ A is greater than or equal to B కి మాత్రమే. సో A is less than B అయితే ఆ పరిస్థితి ఏంటో మనం ఫ్యూచర్ లో వస్తుంది, అక్కడ గమనిద్దాం. సో దిస్ ఈస్ వాట్ ద complete explanation regarding to binary subtractor. If you have any questions, then ask me. If you have any questions, then ask me. సో దీంట్లో మేజర్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది మేజర్ పాయింట్ గుర్తుపెట్టుకోవాల్సింది కాంప్లిమెంటరీ ఫామ్ని ఐడెంటిఫై చేయాలి.
కాంప్లిమెంటరీ ఫామ్ ఐడెంటిఫై చేయాలంటే కంపల్సరీగా ఎక్స్క్లూజివ్ ఆర్ గేట్ ని ఇక్కడ వాడాలి. ఒక అవుట్పుట్ కి ఒక ఇన్పుట్ కి ఎక్స్క్లూజివ్ ఆర్ గేట్ ని వాడాల్సి ఉంటుంది. అయితే వన్ ఆఫ్ ది ఇన్పుట్స్ ఆఫ్ ఎక్స్క్లూజివ్ ఆర్ మస్ట్ బి సేమ్, దట్ ఈస్ ఎం, ద స్టేటస్ బిట్ ఎం. ఎం ఈక్వల్ టు 1 అయితే ఇక్కడ బి ఎంతైతే పంపించామో సో దానికి క్వైట్ ఆపోజిట్ వాల్యూ వస్తుంటుంది. ఇక్కడ గమనించండి. సో అంటే మీకు ఈ క్యాప్ రాస్తే కొంచెం ఇబ్బంది అయిందేమో. సో ఇక్కడ చూడండి, బి ఎక్స్క్లూజివ్ ఆర్ అంటే ఇది యాక్చువల్ గా ఇక్కడ మనం మామూలుగా C++ లో క్యాప్ రాస్తుంటాం. సో బి ఎక్స్క్లూజివ్ ఆర్ ఆఫ్ 0 విల్ బి ఈక్వల్ టు బినే వస్తుంది అవుట్పుట్. బిలో ఎంత ఉంటే అదే వాల్యూ వస్తుంది. సో బి ఎక్స్క్లూజివ్ ఆర్ ఆఫ్ 1 పంపించినట్లయితే మనకి బి కాంప్లిమెంట్ వస్తుంది. కాబట్టి ఇక్కడ వన్స్ కాంప్లిమెంట్ రావడానికి అవకాశం ఉంది. ఇఫ్ 0 హియర్ ఇట్ ఈస్ 0, సో ఎక్స్క్లూజివ్ ఆర్ ఆఫ్ 1 పంపించారనుకోండి, ఆబ్వియస్లీ సో 0 పంపించాం కదా 1 అయిపోతుంది. లేదు 1 ఎక్స్క్లూజివ్ ఆర్ ఆఫ్ 1 పంపించామనుకోండి, అవుట్పుట్ వచ్చేసి 0 అయిపోతుంది. అంటే కాంప్లిమెంటరీ ఫామ్ మనకి ఇక్కడ రావడానికి అవకాశం ఎక్కువగా ఉంది. సో కాబట్టి ఇలాగ వన్స్ కాంప్లిమెంట్ కనుక్కుంటున్నాం. ఈ వన్స్ కాంప్లిమెంట్ +1 యాడ్ చేయాలి కాబట్టి C0 ని M తోటి కలిపేసినట్లయితే M లో ఎంత వాల్యూ ఉంటే ఆ వాల్యూ C0 కి యాడ్ అవుతుంది. సో కాబట్టి వన్స్ కాంప్లిమెంట్ +1, అదర్వైజ్ M ఈక్వల్ టు 0 ఉందనుకోండి, సో అక్కడ వన్స్ కాంప్లిమెంట్ ఏమీ లేదు. సో ఇక్కడ 0నే ఇన్పుట్ వస్తుంది ఫస్ట్ ఫుల్ యాడర్ కి. సో దెర్ఫోర్ దిస్ ఈస్ ది వే ఆఫ్ వర్కింగ్ సో సబ్ట్రాక్టర్. ఓకే, బైనరీ సబ్ట్రాక్టర్ ఫర్ 4 digit బైనరీ సబ్ట్రాక్టర్. మీకు ఇంకా ఒకవేళ ఎక్కువ కావాలనుకోండి, సపోజ్ 8 digits కావాలనుకోండి, సేమ్ సర్క్యూట్ ని 8 digits కి ఎక్స్టెండ్ చేసుకుంటూ రావటం. ఇంకొంచెం ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. ఓకేనా, మరి కొంచెం ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. లేదు 2 digits కావాలనుకోండి, 3 2ని తీసేస్తాం. అలాగనే 16 కావాలనుకోండి, ఇంకా ఎక్స్టెండ్ చేసుకుంటే లైక్ వైజ్ యూ కెన్ ఇంప్లిమెంట్ దిస్ వన్. ఓకే, సో